ఈరోజు మనము ఫ్యూ ఫర్టిలిటీ పాయింట్స్ ఏవైతే ఇగ్నోర్ చేయొద్దో అవి తెలుసుకుందాము. ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా అసలు పీరియడ్స్ యాబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్. హలో అండి, ఐమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. సో రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అంటే వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం కానీ, లేదంటే మన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ, లేదా ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ఎర్లీగానే పీరియడ్స్ ఆగిపోయే ఛాన్సెస్ అట్లాంటివి ఉండొచ్చు. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, అసలు పీరియడ్స్ రాకపోయినా ఫస్ట్ పాయింట్ ఇగ్నోర్ చేయొద్దు. నెక్స్ట్ పెయిన్ఫుల్ పీరియడ్స్ లేదా పెల్విక్ పెయిన్ అంటే కడుపులో ఎప్పుడు నొప్పిగా ఉండడము, లేదా కలిసినప్పుడు పెయిన్ ఉండడం, లేదా పీరియడ్స్ అప్పుడు చాలా క్రాంప్స్ లాగా పెయిన్ రావడము, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని అనుకోండి, త్వరగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బికాస్ ఎండోమెట్రియోసిస్ కానీ, లేదా సిస్ట్లు కానీ, లేదా ఫైబ్రాయిడ్స్ కానీ అట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరగా చెక్ చేసుకోండి. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్. ఇఫ్ సపోజ్ కొంతమంది ఏంటంటే పెళ్ళైనా కూడా పిల్లలు అవ్వకపోయినా కూడా త్వరగా అనేది కన్సల్ట్ అవ్వరు, చాలా లేట్గా అలానే వెయిట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఏంటి అని అంటే లెస్ దాన్ 35 years ఆఫ్ ఏజ్ ఉన్నారనుకోండి, ఒక 1 year వరకు ట్రై చేయండి. మ్యాక్సిమం 1 year ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని అంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మినిమం బేసిక్ టెస్ట్లన్నా చేసుకోండి. లేదు ఏజ్ లెస్ దాన్ 35 years అలా ఉందనుకోండి, మినిమం 6 monthsలోనే మీరు ఒకసారి బెటర్ ఎవాల్యుయేట్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజ్ అవుతున్నాయి అని అనుకోండి, అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ వాటంతటా వాటు అబార్షన్స్ అవ్వడము, లేదా స్పాంటేనియస్ దానంతటా వాడు బ్లీడింగ్ అయ్యి వెళ్ళిపోవడం, లేదా హార్ట్ బీట్ రాకపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అనుకోండి, అప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకోండి. యూట్రైన్ ఇష్యూస్ అంటే గర్భసంచిలో సెప్టమ్ కానీ, లేదా గర్భసంచి లోపాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, లేదా జెనెటికల్ ఇష్యూస్ అంటారు. ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎంత త్వరగా వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకుంటే అంత మంచిది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు ఆడవాళ్ళతోనే కాదు, మగవాళ్ళతో కూడా రీజన్ అయి ఉండొచ్చు. సో మేల్ ఫ్యాక్టర్స్ని కూడా ఇగ్నోర్ చేయొద్దు. సపోజ్ హస్బెండ్ వాళ్ళు అనేది ఏదైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, నిద్ర పట్టకపోవడం కానీ, లేదా వాళ్ళు పనిచేసే ప్లేసెస్లో వేడి అట్లాంటిది ఎక్కువగా ఉన్నా, లేదా కలిసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అలాంటివి ఉన్నప్పుడు మీరు త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకొని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.